అందరికీ నమస్కారం. వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, జెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, పోనాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్తే సార్. సార్ చెప్పండి, ముందుగా మాకు ఈరోజు రక్షా కవచంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేని వారికి ఏం చేసుకుంటే ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతూ ఉంటాయి, ఆర్థికంగా డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాలనేది మనం ఈరోజు రక్షా కవచంలో చెప్పుకోబోతున్నాం. ఓకే సార్, ఇక చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పేర్లు పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లలకి పేర్లు పెట్టే ముందు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఏంటంటే మామూలుగా ఇంతకుముందుకు న్యూమరాలజీ అనేది అవగాహన లేదు కాబట్టి వాళ్ళ ఆస్ట్రాలజీ ప్రకారం స్టార్టింగ్ లెటర్ తీసుకొని ఏదో ఒక పేరుని అయితే పెట్టేసుకున్నారు. ఆ పేరు పెట్టుకోవడం వల్ల అలాంటి వారు అంటే జన్మ నక్షత్రంలో పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు మళ్ళీ నేమ్ కరెక్షన్ చేయించుకుంటా ఉన్నారు. ఎందు గురించి అంటే వాళ్ళకు వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ వల్ల. వాళ్ళు పుట్టినప్పుడు ఆస్ట్రాలజీ చూయించుకున్నప్పుడు ఏమవుతుందంటే మంచి గొప్ప వాళ్ళు అవుతారు, చాలా డెవలప్మెంట్ అవుతారు, వీళ్ళు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడం జరుగుతూ ఉంది. అలాగా అవన్నీ జరగకపోగా మీదుగా వాళ్ళకి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా రావడంతో వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మళ్ళీ న్యూమరాలజీని ఆశ్రయిస్తూ ఉన్నారు. అంటే న్యూమరాలజీని ఆశ్రయించడం వల్ల వాళ్ళకి మళ్ళీ అక్షరం చేర్చడమో లేదంటే అక్షరం తీసేయడమో ఏదో ఒకటి చేసి వాళ్ళకి వాళ్ళ అదృష్టాన్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నాం. అంటే అప్పుడు ఒక పేరు పెట్టుకోవడం మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ చేయించుకోవడం కంటే ఇప్పుడు పుట్టేటువంటి పిల్లలకి ఏంటంటే ఆస్ట్రాలజీ ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా పేరు కనుక సెట్ చేసుకున్నట్లయితే వాళ్ళకి లైఫ్లో ఎక్కడ కూడా వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావు. అలాగే మనం ఏంటంటే న్యూమరాలజీ ప్రకారంగా మనం ఆస్ట్రాలజీ ప్రకారంగా స్టార్టింగ్ లెటర్ ఇస్తూ ఉంటాం. దాని తర్వాత ఒకవేళ ఆస్ట్రాలజీ ప్రకారంగా జన్మ నక్షత్రమైనటువంటి స్టార్టింగ్ లెటర్ కూడా అది ఒకవేళ న్యూమరాలజికల్గా కనుక ప్రాబ్లం ఉంటే అది తప్పకుండా అది కాకుండా న్యూమరాలజికల్గానే స్టార్టింగ్ లెటర్ ఇస్తూ ఉంటాం. దాంతోపాటుగా వాళ్ళు లెటర్స్ ప్రకారంగా వాళ్ళు నేమ్స్ కనుక కొన్ని రాసుకొని తీసుకొచ్చినట్లయితే దాని ప్రకారంగా ఏ పేరు ఆ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతుంది అంటే ఎలా ఉంటుందంటే ఒక్కో పేరు ఒక్కో డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ అవుతూ ఉంటుంది. అది ఒక డేట్ ఆఫ్ బర్త్కి ఒక పేరు మంచి అయినప్పుడు ఆ యొక్క పేరు ఇంకో డేట్ ఆఫ్ బర్త్కి చెడు కావచ్చు. ఇలాగా మనం కొన్ని పేర్లు అన్నింటినీ తీసుకొని ఆ తర్వాత ఆ పేరు ఏ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా ఏదైతే సెట్ అవుతా ఉందో ఆ పేరుని మనం దానికి సెట్ చేసి ఇస్తూ ఉంటాం ఆ చిన్నపిల్లలకి. ఇలాగ సెట్ చేయడం ఎలాగంటే స్టార్టింగ్ లెటర్ చూసుకుంటాం, ఎండింగ్ లెటర్ చూసుకుంటాం, మధ్యలో లెటర్ చూసుకుంటాం, టోటల్ లెటర్స్ ఎన్ని ఉండాలి చూసుకుంటాం, అలాగే సర్నేమ్తో అలాగే ఇనిషియల్తో యాడ్ చేస్తాం. మళ్ళీ దాంట్లో ఈ శబ్ద తరంగం ఎంతవరకు వైబ్రేషన్ ఉంది ఈ వైబ్రేషన్ చూస్తూ ఉంటాం. ఆ తర్వాత వచ్చేసి వీళ్ళకి సిగ్నేచర్ ఎలా పెట్టాలి, లైఫ్ ఎలా ఉంటుంది, అన్ని రకాలుగా టోటల్ డీటెయిల్స్ అనేది కూడా మనం ఇచ్చేస్తూ ఉంటాం. ఇలాగా చిన్నపిల్లలకు పేర్లు పెట్టే ముందు అన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టినట్లయితే వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం ఉండదు. అంటే చిన్నప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉండదు, తర్వాత స్టడీ ప్రాబ్లం ఉండదు, ఆ తర్వాత జాబ్ ప్రాబ్లం ఉండదు, ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత కూడా లైఫ్ అనేది వండర్ఫుల్గా ఉంటుంది, కెరీర్ ప్రాబ్లం ఉండదు. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా వాళ్ళ పేరు అనేది సెట్ చేసి పెట్టుకోవాల్సిందే. ఆ పేరు కనుక మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా చూసి పెట్టుకోకుండా ఓన్లీ జన్మ నక్షత్ర ప్రకారంగా కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళకి తప్పకుండా మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ ఎప్పుడో అప్పుడు ఆ పేరుని సెట్ చేసుకుంటేనే వాళ్ళకి ఆ అదృష్టం వస్తూ ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అప్పట్లోగా వాళ్ళు ఆ పేరు సెట్ చేసుకోలేకపోయినట్లయితే ఆ పరిస్థితులు కలిసి రానటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లమ్స్లోనే మునిగి తేలుతూ ఉంటారు. ఇలాగ కాబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ లేకుండా తల్లిదండ్రులు ఏం చేయాలంటే ఈ న్యూమరాలజీ ప్రకారంగా నేమ్ కనుక వాళ్ళకి సెట్ చేసి పెట్టినట్లయితే వాళ్ళ లైఫ్ అంతా వండర్ఫుల్గా కెరీర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సైదులు అండి. ఓకే సైదులు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? డేట్ ఆఫ్ బర్త్ లేదండి, రాసిపెట్టలేదు మా డాడీ మా మమ్మీ. మ్యారేజ్ అయిందా? ఓకే, మ్యారేజ్ అయిందా అండి? కాలేదు మేడం. ఓకే సార్ తోటి మాట్లాడండి. హలో, నమస్తే. నమస్తే. ఏం చేస్తుంటారు సైదుల్ గారు? మా డిగ్రీ అయిపోయింది సార్, ఖాళీగా ఉన్నా ప్రెసెంట్. ఓకే, ఏం గ్రూప్ తీసుకున్నారు డిగ్రీలో? బిఏ సార్. బిఏ తీసుకున్నారు. హలో, లైన్లో ఉండండి. ఓకే, సైదుల్ అనే పేరులో బాంబ్లాస్ నంబర్ అనే నంబర్ ఉంది. ఇది 16వ నంబర్. బాంబ్లాస్ నంబర్ అనే నంబర్ ఉంది. మీరు ఏది చేసినా కూడా ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో వండర్ఫుల్గా అన్ని సక్సెస్ అయినట్టుగానే అనిపిస్తూ ఉంటాయి, తర్వాత సక్సెస్ అవ్వవు. కాకపోతే మీరు ఇప్పుడు ఏంటంటే మీరు స్టడీ అయిపోయి ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కాబట్టి మీకు ఏం తెలియదు. అలాగే జాబ్ చేస్తున్నప్పుడు కానీ ఏవైనా చేస్తున్నప్పుడు అనేది ఈ ప్రాబ్లమ్స్ అనేది తెలుస్తూ ఉంటుంది, బిజినెస్ చేస్తున్నప్పుడు కానీ. అలాగే మీకు ముందు జాబ్ దొరకాలన్నా లేదంటే మీ లైఫ్ బాగుండాలి అన్నా కూడా మీరు ఏం చేయండి అంటే SAI మళ్ళీ ఇంకొక ఐని యాడ్ చేసుకోండి, DULU సైదులు
అనే పేరుని డైలీ 33 టైమ్స్ రాయండి, 33 డేస్ రాయండి, 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూషన్ చేయండి. ఇలా చేసినట్లయితే మీకు తొందరగా జాబ్ దొరకడము, అలాగే బిజినెస్ చేయడం అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 86 లక్కీ నెంబర్స్, అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 8, 17, 26, 6, 15, 24 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి గ్రీన్ కలర్, బ్లూ కలర్, బ్లాక్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక ప్రేజ్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి ఇది మోర్ దెన్ 3 క్యారెట్స్ సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ధరించవచ్చు. అలాగే ఒక రుద్రాక్ష, సప్తముఖి రుద్రాక్ష ఒకటి ధరించండి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 3.5 సెంటీమీటర్స్ పొడవుతో సిగ్నేచర్ పెట్టాలి. కరెక్ట్గా 3 సెంటీమీటర్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పెట్టొద్దు, అది ఆపోజిట్ అవుతూ ఉంటుంది. 3.5 సెంటీమీటర్స్ పెట్టండి. 3.5 సెంటీమీటర్స్ నుంచి 4.5 సెంటీమీటర్స్ వరకు కూడా మీరు సిగ్నేచర్ని పెట్టవచ్చు. అలాగే లాస్ట్ యూ అనేది కిందికి రాకుండా జాగ్రత్త తీసుకొని సిగ్నేచర్ పెట్టాలి. లాస్ట్లో డాట్ అనేది తప్పనిసరిగా మీరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ సిగ్నేచర్ పెట్టేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. యుఎల్యు లాస్ట్లో ఉంది కదా, ఇక్కడ యుఎల్యు ఎక్కడ కూడా సిగ్నేచర్ పెట్టేటప్పుడు 3 ఒకే దగ్గర తాకుండా జాగ్రత్త తీసుకొని సిగ్నేచర్ పెట్టినట్లయితే మీకు ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది, గోల్డెన్ లైఫ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ సైదుల్ గారు. ధన్యవాదాలు సైదులు గారు కాల్ చేసినందుకు. సార్, ఇక వైబ్రేషన్ అంటే ఏమిటి? వైబ్రేషన్ అంటే ఒక పేరులో ఉండేటువంటి శబ్ద తరంగం. అంటే ఈ శబ్దంలో వచ్చేటువంటి ఒక శబ్దం ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కొక్క ఆల్ఫాబెట్కి అంటే బీజాక్షరానికి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుంది. అంటే ఒక మనం మాట మాట్లాడినా, ఏదైనా చేసినా, ఏదైనా ఒక పదాన్ని పదే పదే అంటే ఒక మంత్రంగా తయారవుతూ ఉంటుంది. దాంతో ఒక శక్తి ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శక్తిని గమనించేదే ఈ యొక్క వైబ్రేషన్ అనేది. ఆ శక్తి ఎలా ఉంటుందంటే ఒక మంత్రం ఏదైనా లలితా సహస్రనామం కానివ్వండి, లేదంటే ఏదైనా పెళ్లి చేసేప్పుడు మంత్రాలు చదువుతున్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఒక మంత్రం ఆ మంత్రాల్లో ఉండేటువంటి ఉచ్చరిస్తూ ఉంటే, అంటే పదే పదే ఉచ్చరిస్తూ ఉంటే ఆ మంత్రం ఒక వైబ్రేషన్ అనేది బాడీ పైన పనిచేస్తూ ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఓం అనే అక్షరం ఉంది, ఓం అనే ఆల్ఫాబెట్స్ అంటే ఈ బీజాక్షరాలు, ఓం అనే బీజాక్షరాలు పదే పదే మనం ఉచ్చరిస్తూ ఉంటే ఒకే దగ్గర కూర్చొని మామూలుగా పద్మాసనం వేసుకొని కానీ, మామూలుగా కూర్చొని కానీ, మామూలుగా ఓం అనే ఒక 100 సార్లు కానీ 1,00,000 సార్లు కానీ జపించినట్లయితే దాని వైబ్రేషన్ అనేది ఒక పాజిటివ్గా వస్తూ ఉంటుంది. ఎంబడే అది ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు మనం జపించినట్లయితే ఒక బాడీలో ఒక ఉత్తేజం అనేది వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తూ ఉంటుందంటే ఆ యొక్క వైబ్రేషన్ ఉద్భవిస్తుంది కాబట్టి. ఇలాగా ప్రతి పేరులో అంటే ఏ ఒక్క పేరైనా కృష్ణ, లేదంటే సైదులు, ఇప్పుడు సైదులు అని చెప్పారు, ఈ పేరైనా ఏ పేరులో అయినా ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది. ఆ వైబ్రేషన్ అనేది పదే పదే 10 మంది పిలుస్తూ ఉంటే, ఆ ఉచ్చరిస్తూ ఉంటే ఆ యొక్క వైబ్రేషన్ అనేది ఆ వ్యక్తి పైన పనిచేస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఉచ్చరించినప్పుడు ఆ వైబ్రేషన్ బయటకు వచ్చేసి ఆ వ్యక్తి పైన పనిచేస్తూ ఉంటుంది. ఏ పేరైతే ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి పైన ఈ వైబ్రేషన్ పనిచేసి దీంట్లో పాజిటివ్గా వైబ్రేషన్ ఉంటే పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. ఒకవేళ దాంట్లో బద్ధకస్తమైనటువంటి వైబ్రేషన్ ఉందనుకుందాం, దాన్ని వాళ్ళు పదే పదే పిలుస్తూ ఉంటే వాళ్ళు బద్ధకంగా తయారైపోతూ ఉంటారు. అంటే ఏ పని చేయాలని అనిపించకపోవడం. అలాగే జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఈరోజు జాబ్ వద్దులేండి, ఈరోజు లీవ్ పెడదాం, లేదంటే రేపు లీవ్ పెడదాం, ఇట్లా వరుసగా లీవ్ పెట్టడం, ఆ జాబ్ పోవడం, నెక్స్ట్ ఇంకో జాబ్ వెతుక్కోవడం, ఇలాగా కంటిన్యూషన్గా చేయడం. దేని గురించి అంటే ఆ పేరులో ఉండేటువంటి వైబ్రేషన్ నెగిటివ్గా ఉండడమే జరుగుతూ ఉంటుంది. ఈ పేరులో ఉండేటువంటి వైబ్రేషన్ నెగిటివ్గా ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి, హెల్త్ ప్రాబ్లం కూడా వస్తూ ఉంటాయి. అంటే బాడీ పైన పనిచేసినప్పుడు హెల్త్ కూడా పాడైపోతూ ఉంటుంది. ఇలాగా ఈ వైబ్రేషన్ కరెక్ట్గా ఉంటేనే తప్పకుండా వాళ్ళు సక్సెస్లోకి వస్తూ ఉంటారు. వైబ్రేషన్ రాంగ్గా ఉంటే ఖచ్చితంగా మైనస్లోకి పడిపోతూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఈ వైబ్రేషన్ ఉన్నప్పుడు మాత్రమే నెంబర్ని మనము కరెక్ట్గా చేస్తే అది సెట్ అవుతుంది. ఒకవేళ నెంబర్ సెట్ చేసి వైబ్రేషన్ రాంగ్గా ఉందంటే తప్పకుండా అది సక్సెస్ అనేది రాదు. చాలామంది మన దగ్గరికి వస్తూ ఉంటారు, న్యూమరాలజిస్ట్ దగ్గరికి. ఎంతోమంది న్యూమరాలజిస్ట్ దగ్గర కరెక్షన్లు చేయించుకొని వాళ్ళ పేపర్స్ తీసుకొని వస్తూ ఉంటారు. మన వైజాగ్ వెళ్ళాం. వైజాగ్లో ఒక అతను వచ్చేసి అంతకుముందు వైజాగ్కి వేరే వాళ్ళు న్యూమరాలజిస్ట్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెక్షన్ తీసుకున్నాడు. కరెక్షన్ తీసుకున్న తర్వాత 13 డేస్ రాశాడు. 13 డేస్ రాస్తే ఈ 10 డేస్ తర్వాత వరుసగా 3 డేస్ వెహికల్ మీద నుంచి పడడం స్టార్ట్ అయిపోయింది. 3 డేస్ వరుసగా పడ్డాడు. అంటే ఎక్కడో అంటే నేను 10 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను సార్ వెహికల్, కానీ ఇంతవరకు కూడా నా బైక్ పై నుంచి నేను పడలేదు. కానీ ఇది 10 డేస్ రాసిన తర్వాత 3 డేస్ వరుసగా పడడం జరిగింది. ఎందుకు అసలు ఏంటి కారణం అంటే దాంట్లో చూసేసరికి ఈ 87 కాంబినేషన్ అనే కాంబినేషన్ పెట్టారు. దానివల్ల ఖచ్చితంగా వెహికల్ ఇంకా పడ్డాడు అతను, కానీ యాక్సిడెంట్సే అవుతాయి. ఇంకా ఎక్కువగా రోజులు రాశారంటే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆ పేరు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. అంటే ఈ పేరులో ఇలా ఉంది, దీనివల్ల మీకు ఇలా జరిగింది, కాబట్టి ఈ పేరుని రాయొద్దు మీరు అని చెప్పిన తర్వాత వాళ్ళ భార్య పేరు అతని పేరు కూడా కరెక్షన్ చేయించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మనం పోయి వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపు ఒక 5-6 డేస్ అవుతుంది. ఇప్పుడు హ్యాపీగా ఉంది సార్, ఏదో
తెలియని చేంజ్ అప్ అనేది వస్తూ ఉంది. బాడీ వైబ్రేషన్ అనేది చేంజ్ అయిపోయింది, అంటే యాక్టివ్నెస్ అనేది పెరిగిపోయింది, చాలా తేడా వచ్చింది. ఒక 5-6 డేస్లోనే ఇంత మార్పు ఉంటుందని నాకు తెలియదు. ఇంతకుముందుకు 10 డేస్ రాసినప్పుడు నాకు ఏదో బద్ధకంగా మారిపోయింది. అలాగే వెహికల్ నుంచి పడడం జరిగింది. ఇన్ని రకాల, అంటే అందరూ నిమాష్లే సార్, ఇంతమంది ఉన్నారు, ఎవరిని నమ్మాలో మాకే ఐడియా రావట్లేదు. కానీ మేము పోయేసరికి ఇలాగా జరుగుతుందని మాకు తెలియదు. ఎవరు మంచి చేస్తున్నారు, ఎవరు చెడు చేస్తున్నారు అనేది మాకు తెలియదు. కాబట్టి ఒక దగ్గరికి వెళ్ళి మైనస్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు మాకు వైబ్రేషన్, పేరులో వైబ్రేషన్ అనేది మాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎవరు మంచి చేస్తున్నారు అనేది మాకు ఇద్దరు దగ్గర పోయిన తర్వాత అర్థమైందని చెప్పి చెప్పడం జరిగింది. ఓకే సార్, ఇక ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి దాని గురించి తెలుసుకునే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో అండి, నమస్తే అండి, మీ పేరు? నా పేరు శ్రీను అండి. శ్రీను గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను, నా కెరియర్ గురించి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? నాది July 2nd అండి, 1989. ఓకే, July 2nd, 1989. అవునండి. ఓకే అండి, ముద్దు పేర్లు పెట్టమేనా పిలుస్తారా? శ్రీను అని పిలుస్తారండి. శ్రీను అని పిలుస్తారు. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో సార్ చెప్పండి సార్. శ్రీను అనే పేరులో తలకిందుల నంబర్ ఉంటుంది, రివర్స్ నంబర్. ఓకే. వైబ్రేషన్ కూడా ఇక్కడ స్టక్ అయిపోతూ ఉంటుంది శ్రీను అనే పేరులో. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ చూసుకున్నట్లయితే డేట్ ఆఫ్ బర్త్ కూడా కొంచెం డిఫరెంట్గా, అంటే ఎలాగుందంటే ప్రాబ్లమేటిక్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. ఇది వండర్ఫుల్ బెస్ట్ డేట్ ఆఫ్ బర్త్ కాకుండా ప్రాబ్లమేటిక్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. ఈ డేట్ ఆఫ్ బర్త్లో 15 డేస్ మీకు బాగా ఉంటే లైఫ్, 15 డేస్ మొత్తం ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. ఇలా కంటిన్యూషన్గా మీకు లైఫ్ చిన్నప్పటి నుంచి కూడా ఇలాగే లైఫ్ ఉంటుంది. ఈ లైఫ్ కూడా మీకు ఫ్యూచర్లో ఈ పేరుని కనుక ఇలాగే వాడుకుంటే ఇంకా వెనక్కి ఒక అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే 15 డేస్ బాగా ఉండడం, 15 డేస్ మళ్ళీ ప్రాబ్లమేటిక్ కావడం అనేది కంటిన్యూషన్గా జరుగుతూ ఉంటుంది లైఫ్ అంతా. కానీ మీరు కరెక్షన్ తీసుకోండి. ఈ కరెక్షన్ అనేది శ్రీనులో కాకుండా శ్రీనివాస్లో కరెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పిలిపించుకోవడం కూడా శ్రీనివాస్లో పిలిపించుకోవడం ఉంటుంది. దాన్ని కరెక్షన్ చేయాలంటే మళ్ళీ వైబ్రేషన్, ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రాబ్లమేటిక్గా ఉంది కాబట్టి ఈ డేట్ ఆఫ్ బర్త్ పరంగా మనము ప్లేస్ పాయింట్ చేయాలి అంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవాల్సి ఉంటుంది. ఆల్ ది బెస్ట్ శ్రీను గారు. ధన్యవాదాలండి శ్రీను గారు కాల్ చేసినందుకు. సార్, అయితే చాలామంది ఆర్థికంగా చిక్కులు పడుతూ ఉంటారు కదా, అసలు అలా ఆర్థికంగా ఇబ్బందులు రావడానికి గల కారణాలు, అలాగే మీ దగ్గరికి చాలామంది వచ్చారు కదా ఆర్థిక సమస్యలతో, వాళ్ళందరూ కూడా సక్సెస్ పొందారు అని మేము విన్నాము. మరి ఆ స్టోరీస్ మాకు చెప్తారా? తప్పకుండా. ఓకే అండి. ఏంటంటే ఆర్థిక సమస్యలు రావడానికి కారణం మనం చెప్తా ఉంటాం ఇప్పుడు కూడా, సిగ్నేచర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సిగ్నేచర్ కరెక్ట్గా లేదు అంటే వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ సిగ్నేచర్ ఎవరైనా కూడా పేరు ఎంత బాగా ఉన్నా కూడా సిగ్నేచర్ లేదంటే ఆర్థిక ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే పేరు బాగా లేకపోయినప్పుడు కూడా ఈ యొక్క ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే రివర్స్ నెంబర్ రావడము, అలాగే వైబ్రేషన్ మైనస్లోకి రావడం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా శ్రీను తీసుకుందాం. శ్రీను అనే ఇతనికి ఖచ్చితంగా ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే ఇతను ఇంకా వ్యవహారం మీద తీసుకోకపోవచ్చు. వ్యవహారం తీసుకోగానే శ్రీను అనే పేరు పైన 100% వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే భార్య, అంటే పెళ్ళైన తర్వాత భార్య మీద డిపెండ్ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాగా శ్రీను అని ఎవరున్నా కూడా ఈ శ్రీను అనే పేరులో ఖచ్చితంగా వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లమ్స్ అనేది 100% ఉంటుంది. శ్రీను అనే కాకుండా ఈ రివర్స్ నెంబర్ ఎవరికి ఉన్నా కూడా వాళ్ళందరూ కూడా ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే సిగ్నేచర్ అనేది, అంటే పేరు ఒకవేళ బాగా ఉంది, సక్సెస్ లైఫ్లోనే పేరు ఉంది, కానీ సిగ్నేచర్ రాంగ్లో ఉంది అంటే, సిగ్నేచర్ రాంగ్లో ఉంటే 100%గా వాళ్ళకి లైఫ్ అనేది మైనస్లోనే ఉంటుంది. తప్పకుండా ఆర్థిక ప్రాబ్లమ్సే ఉంటాయి. ఇలాంటి వారు మన దగ్గరికి ఏంటంటే లాస్ట్ టైం గుంటూరులో వచ్చారు. గుంటూరులో గోపికృష్ణ అటువంటి వ్యక్తి వచ్చాడు. ఆ గోపికృష్ణ అనేటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత అతను చెప్పాడు, గడ్డం అంతా పెంచుకొని వచ్చేసి, సార్ నాకు చాలా ఆర్థిక ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఏది చేయాలనుకున్నా కూడా నాకు మైనస్ జరుగుతూ ఉంది. అంటే మామూలుగా నాకు గుంటూరులో ల్యాండ్ ఉండేది, ల్యాండ్ అమ్మగానే ఒక 10 డేస్లోనే అది రేట్ జంప్ అయిపోయింది, అది మైనస్ అయిపోయింది, నేను మళ్ళీ రిటర్న్గా చేయలేను. అలాగే నెక్స్ట్ ఆ డబ్బులతో నేను మిర్చి కొన్నాను, 1 లక్ష రూపాయలు పెట్టి మిర్చి కొన్నాను, మిర్చి రేట్ పడిపోయింది. ఆ తర్వాత ఇంకో బిజినెస్ చేశాను, ఆ బిజినెస్ కూడా డౌన్ అయిపోయింది. అంటే నేను ఎందులోకి అడుగు పెట్టగానే అందులో నాకు బిజినెస్ అనేది మైనస్ అయిపోతూ ఉంది సార్, ఇది ఏంటి పరిస్థితి, నా పరిస్థితి, నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ మీ ప్రోగ్రామ్ చూశాక నేను ఒక్కసారి మిమ్మల్ని కన్సల్ట్ చేద్దామని అనుకున్నాను అని చెప్పేసి మన దగ్గరికి రావడం జరిగింది ఒక 3 months బ్యాక్. ఆ తర్వాత నేను అతను కరెక్షన్ ఇచ్చాను, చెప్పాను ఇలాంటి పరిస్థితులు రావడానికి మీకు కారణం ఓన్లీ సిగ్నేచరే, పేరు బాగా ఉంది, గోపికృష్ణని మార్చాల్సిన అవసరం లేదు, ఓన్లీ సిగ్నేచర్ మీకు ప్రాబ్లం ఉంది, ఈ సిగ్నేచర్లో నేను కరెక్షన్ చేస్తాను, మీరు డైలీ సిగ్నేచర్ పెట్టండి, జస్ట్ మీరు పేరు రాయాల్సిన అవసరం లేదు, ఓన్లీ సిగ్నేచర్ రాస్తే సరిపోతుంది, సిగ్నేచర్ పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అతను సిగ్నేచర్ డైలీ ప్రాక్టీస్ చేయడం జరిగింది.
చేసిన తర్వాత ఆటోమేటిక్గా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళిపోయి ఈ రోజు రియల్ ఎస్టేట్లో చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు. ఈ రోజు 6 లక్షల రూపాయలు సంపాదించుకున్నాడు ఒక 45 డేస్లోనే. ఆ తర్వాత అతనికి ఒక అతను పరిచయం అయిన తర్వాత ఆ పరిచయమైనటువంటి వ్యక్తి ఇతనికి బైక్ కూడా ఇచ్చేశాడు ఫ్రీగా. ఇలాగా అతని లైఫ్ అనేది సాఫీగా సాగిపోవడం, అంటే తినడానికి కూడా డబ్బులు లేకపోయినటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు డబ్బులు 5-6 లక్షలు బ్యాంకులో అకౌంట్లో ఉండడము, అలాగే బైక్ ఉండడము, ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్ అనేది జరిగిపోతూ ఉన్నాయి అతనికి. ఇలా జరగడంతో లాస్ట్ టైం మళ్ళీ నేను విజయవాడ వెళ్ళినప్పుడు రావడం జరిగింది. సార్ నా నంబర్ ఇవ్వండి, నేను మాట్లాడతాను, నేను ఫోన్లో అందరికి చెప్తాను, నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు, పేరులో ఇంత వైబ్రేషన్ ఉంటుంది, సిగ్నేచర్లో ఇంత వైబ్రేషన్ ఉంటుంది అని నాకు తెలియదు. ఇలా నాకు తెలిసింది కాబట్టి నాలాంటి వారు, అంటే నేను చదువుకోలేదు, అంటే అతను చదువుకోకుండా ఇప్పుడు రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు, అంత గ్రాండ్గా హైప్గా వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాగ నేను చదువుకోలేదు, నాకు సరిగ్గా చదువు కూడా రాదు, కానీ నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మరో జీవితం మీరు మాకు ఇచ్చారని చెప్పేసి చెప్పడం జరిగింది. అందువల్ల నేను ఎవరికైనా నా వల్ల ఒకరో ఇద్దరో డెవలప్మెంట్ అవుతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతానని చెప్పేసి నా నంబర్ ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అతని నంబర్ కూడా ఇస్తున్నాను, 9959100642. మరొకసారి చెప్తున్నాను, 9959100642 ఇతని నంబరు. ఇతని పేరు గోపీకృష్ణ, ఇతను రియల్ ఎస్టేట్ చేస్తూ ఉన్నాడు. అతని మాటల్లోనే మనం తెలుసుకోవచ్చు. నెంబర్ ఎందుకు ఇస్తా ఉన్నాం అంటే అతని మాటల్లోనే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ ద్వారా ఎలాంటి సక్సెస్ వచ్చింది, ఎన్ని రోజుల్లో సక్సెస్ వచ్చింది, అసలు ఇంత సక్సెస్ ఉంటుంది ఆ పేరులో అనేది తెలుసుకోవడానికి అతని నంబర్ ఇవ్వడం జరిగింది. రైట్ సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు మల్లేష్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం నా గురించే మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? చెప్తాను మేడం. April 1, 1988. ఓకే, April 1, 1988. అవును మేడం. ఓకే, స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? మేడం MALLESH మేడం. ఓకే, MALLESH. అవునా? ఓకే, ముద్దు పేరు పెట్టి పిలుస్తారా? లేదు మేడం. ఓకే అండి, సార్తో మాట్లాడండి. ఓకే. ఏం చేస్తున్నారు మల్లేష్ గారు? సార్ నేను డ్రైవింగ్ చేస్తున్నాను సార్. ఇది నాకు మ్యారేజ్ అయింది, 2 బాబులు. ఏదనుకుంటే అది జరగట్లేదు సార్, అంతా రివర్స్ అవుతుంది నాకు. ఓకే, ఇందులో బాంబ్ బ్లాస్ట్ నంబర్ ఉంది మీ పేరులో. సార్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చాలా బాగుంది మీకు. ఓకే మల్లేష్ గారు, డేట్ ఆఫ్ బర్త్ వండర్ఫుల్గా ఉంది. ఈ డేట్ ఆఫ్ బర్త్ పరంగా మీకు డ్రైవింగ్ ఫీల్డే కాదు, మీరు ఆ వెహికల్స్ కొనేటువంటి స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ మల్లేష్ అనే పేరులో బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. అలాగే మనం చెప్తా ఉంటాం, ఎస్ఎస్తో ఎండ్ అయినటువంటి పేరులో చాలా ఆర్థిక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాగే ఒక పని మీద నుంచి ఒక పని మీదకి వెళ్ళిపోవడం, చంచలంగా మైండ్ సెట్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మల్లేష్ అనే పేరులో మనం కరెక్షన్ అనేది చాలా కష్టంగా, అంటే చాలా సమయం అనేది ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి, మీకు తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంది. ఎందుకంటే మీ డేట్ ఆఫ్ బర్త్లో మంచి నెంబర్ 1 నెంబర్ అనేది ఉంది. అలాగే డిస్టెంట్ నెంబర్ మీకు 4 నెంబర్ రావడం వల్ల ఇంకా ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. అలాగే మీకు పొలిటికల్ లైఫ్ కూడా మీకు ఫ్యూచర్లో చాలా బ్రహ్మాండంగా కనిపిస్తూ ఉంది. అవన్నీ మీకు ప్లస్ కావాలి అంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి. ఎందుకంటే ఈ పేరులో చాలా వరెస్ట్గా ఉంది, మల్లేష్ అనే పేరులో చాలా వరెస్ట్. ఇది ఎంత మీరు డబ్బులు సంపాదించిన నిలబడవు, అలాగే డబ్బులు రాకపోవడము, ఎవరికైనా డబ్బులు ఇస్తే మళ్ళీ తిరిగి రాకపోవడం అనేది కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటుంది మల్లేష్ అనే పేరులో. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఆల్ ది బెస్ట్ మల్లేష్ గారు. ధన్యవాదాలండి మల్లేష్ గారు కాల్ చేసినందుకు. సార్ మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు సామమూర్తి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే అండి, మీ స్పెల్లింగ్ చెప్తారా? ఏమండి? మీ పేరు యొక్క స్పెల్లింగ్ చెప్తారా? ఎస్ చదువాల, ఎస్ అన్నట్టు, ఎస్ అంటే సర్నేమ్ కూడా చెప్పాలండి. మీ పేరు పేరు చెప్పండి, చెప్పండి, ఫస్ట్ పేరు సరిపోతుంది. SAMBA SA MBA ఓకే MURTHY. MURTHY. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 0016 05 5 1969. 1969. ఓకే, ముద్దుగా ఏమైనా పిలుస్తారా అండి? ఏమండి? నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తారా? నిక్ నేమ్ అంటే మూర్తి అంటారు, అంతే. మూర్తి సామమూర్తి. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో సార్ నమస్కారం సార్. నమస్తే, ఏం చేస్తుంటారు? సార్ నేను ప్రస్తుతానికి LIC ఏజెంట్ అండి. ఓకే, LIC ఏజెంట్. నేను ఇప్పటి వరకు ఒక 4 times దుబాయ్కి వెళ్ళొచ్చాను. ఓకే సార్, అక్కడ కూడా సెట్ కాలేని పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫైనాన్షియల్ గా, తర్వాత ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది, దాని వల్ల కూడా అది కూడా కావట్లేదు. ఎక్కడ కూడా ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, బాగా టెన్షన్ లో. మీ సాంబమూర్తి అనే పేరులో మీకు వచ్చేసి రాంగ్ నంబర్స్ చాలా ఉన్నాయి. అలాగే మీరు చెప్తే, ఇప్పుడు మీరు ఒక ఏజెంట్, కానీ మీరు చెప్తే ఎవరు వినరు, ఎవరో చెప్తే మీరు వినాల్సినటువంటి పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉంటాయి మీకు.
అలాగే మూర్తి అనే పేరులో అన్ని రిలేషన్షిప్ ఫెయిల్యూడ్ అనేది ఉంటుంది. ఈ మూర్తి అనే వైబ్రేషన్లో చాలా అంటే సింగిల్గా మూర్తి అనేది పిలిపించుకోకూడదు, సాంబమూర్తి అని పిలిపించుకోండి. సాంబమూర్తిలో కూడా మనం కరెక్షన్ ఇవ్వాలి అంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవాల్సి ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి 16, ఈ 16 డేట్ ఆఫ్ బర్త్ చాలా మంచి డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పొచ్చు. అలాగే టోటల్ డిస్టెన్స్ 1 నెంబర్లో ఉంది. అలాగే 69లో పుట్టారు. అన్ని డేట్ ఆఫ్ బర్త్ పరంగా చూసుకుంటే ఎక్కడ కూడా మీకు 1% కూడా మైనస్ లేదు. 1% అంటే అంత మంచి డేట్ ఆఫ్ బర్త్, అంటే మంచి డెవలప్మెంట్, మంచి గొప్ప స్థాయికి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీకు కొంచెం కోపం ఎక్కువగా ఉంటుంది, ఆ కోపం అనేది కొంచెం తగ్గించుకోండి ఒకటి. రెండోది ఏంటంటే మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినట్లయితే, ఈ పేరులో మనం కరెక్షన్ చేసినట్లయితే, సాంబమూర్తిలో కరెక్షన్ చేసినట్లయితే మీరు వితిన్ 50 డేస్లో మంచి పొజిషన్కి, మంచి స్థాయికి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే అంత ఫాస్ట్గా ఉంది డేట్ ఆఫ్ బర్త్, కాబట్టి మంచి పొజిషన్కి వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే మీరు పెట్టినటువంటి అంటే ఈ పేర్లో మనం కరెక్షన్ ఇవ్వగానే 50 డేస్లో అంత గొప్ప స్థాయికి ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తా ఉన్నానంటే, డేట్ ఆఫ్ బర్త్లో 1% కూడా మిస్టేక్ లేదు, 1% కూడా మైనస్ లేదు. కాబట్టి మీరు అంత తొందరగా మీరు పికప్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మంచి లైఫ్, గోల్డెన్ లైఫ్ కూడా మీకు ముందు ఉన్నది. అది కావాలి అంటే అది మనం దాన్ని అందుకోవాలి అంటే మీకు పేరు ఖచ్చితంగా మంచిగా ఉండాల్సినటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని ఆల్ ది బెస్ట్ సాంబమూర్తి గారు. ధన్యవాదాలు సాంబమూర్తి గారు కాల్ చేసినందుకు. సార్, ఇక జియాలజీ అంటే ఏంటి? జియాలజీ అంటే భూగర్భ వాస్తు అని. భూగర్భ వాస్తు అంటే భూమిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ, జియోపతిక్ ట్రస్ వ్యక్తి పైన పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది చూడడానికి జియాలజీని ఉపయోగిస్తూ ఉంటాం. అలాగే ఈ జియాలజీని ఉపయోగించేప్పుడు మనం ఇంటికి వెళ్ళాం, ఎవరి ఇంటికి వెళ్ళాం, కానీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని ఎలా తెలుసుకోవాలి అంటే, మన దగ్గరికి పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలిసినటువంటి వారికి మనం చెప్తా ఉంటాం, ఒక ఫోటో తీసుకొని రండి, ఇంట్లో మనం ఎక్కడ పడుకుంటామో, అలాగే ఇంట్లో ఎన్ని రూమ్స్ ఉన్నాయో అన్ని రూమ్స్, అలాగే ఇంటి ముందు ఒక ఫోటో, అన్ని ఫోటోలు తీసుకొని రమ్మని మనం చెప్తా ఉంటాం. ఎందుకు చెప్తా ఉంటామంటే, ఆ ఫొటోస్ని తీసుకొని మనం యూనివర్సల్ స్కానర్స్తో కనుక స్కాన్ చేసినట్లయితే తప్పకుండా ఎక్కడ ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉంది అనేది మనం చెప్పవచ్చు. తప్పకుండా ఓన్లీ ఫోటోలో, అలాగే ఫోటోలో చూసి ఎక్కడెక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నెగిటివ్ ఎనర్జీని ఎలా క్లియర్ చేసుకోవాలనేది మనం వాళ్ళకి క్లియర్గా చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఆ చెప్పిన తర్వాత వాళ్ళకు అలాంటి రెమెడీస్ చేసుకుంటే ఆటోమేటిక్గా అక్కడి నుంచి ఈ యొక్క జియోపతిక్ ట్రస్ అనేది తొలగిపోతూ ఉంటుంది. అలాగే వ్యక్తిలో కనుక జియోపతిక్ ట్రస్ ఉంది అంటే వాళ్ళకు కూడా రెమెడీస్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ వ్యక్తిలో ఈ ట్రస్ ఉన్నప్పుడు, ఈ జియోపతిక్ ట్రస్ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే, మన ఆరా పవర్ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆరా పవర్ తగ్గడంతో వాళ్ళకి పలుకుబడి అనేది తగ్గిపోవడము, అలాగే అన్ని నెగిటివ్ ఫలితాలు రావడము అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ జియాలజీ ఉపయోగించి మనం ఈ నెగిటివ్ ఎనర్జీని కనుక క్లియర్ చేసుకున్నట్లయితే వ్యక్తిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనం కరెక్షన్ చేసుకున్నప్పుడు, ఈ కరెక్షన్ చేస్తున్నాం కదా సార్, మరి అదెందుకు అవసరం అనేది కూడా కొంతమందికి డౌట్ రావచ్చు. అంటే ఈ కరెక్షన్ చేసినప్పుడు పేరులో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోతుంది, అలాగే బాడీలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే జియాలజీ పరంగా మనకు ఈ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. ఇలాగా ప్రతి దాంట్లో అంటే ఒక జీవితానికి సంబంధించి ఎన్ని రకాలుగా ఉపయోగపడతా ఉన్నాయో అన్ని రకాలుగా మనం క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఓన్లీ పేరు మాత్రమే మీకు అన్ని లైఫ్ మొత్తం మీకు ఇచ్చేస్తుంది అంటే చాలా తప్పు. ఎందుకంటే పేరు సక్రమంగా ఉండి ఆ వ్యక్తి ఈశాన్యంలో ఇల్లు కట్టుకొని నేను ఉంటాను, ఈశాన్యంలోనే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఉన్నాడు అనుకోండి, డెవలప్ కాలేడు. ఎందుకంటే వాస్తుపరంగా కూడా కొన్ని మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా అన్ని రకాలుగా మనము వాళ్ళకి ప్రిడిక్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రిడిక్షన్స్ ఇవ్వడంతో ఆటోమేటిక్గా వాళ్ళకి డెవలప్మెంట్ జరుగుతూ ఉంటారు. అంటే తప్పులు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయో ఆ తప్పులన్నింటినీ కూడా సరిదిద్దినప్పుడు జీవితంలో ఆటోమేటిక్గా వాళ్ళు డెవలప్మెంట్కి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. జియాలజీ తప్పనిసరిగా వ్యక్తి జీవితంలో అవసరం. ఎందుకంటే ప్రతి వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కొంతమందికి నెగిటివ్ ఎనర్జీ రాగానే ఆటోమేటిక్గా అతను గొప్ప స్థాయి నుంచి మామూలు జీరో స్థాయికి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి అలాంటి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే ఈ జియాలజీ ద్వారా మనం చేయవచ్చు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు వీరారెడ్డి అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే అండి, మీ స్పెల్లింగ్ చెప్తారా ఒకసారి? VEERAREDDY. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 26/5/1973. ఓకే, ముద్దు పేర్లు పెట్టేమైనా పిలుస్తారా అండి? వీరా అంటారు, వీరు అంటుంటారు. ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ మరొకసారి చెప్పండి. 26/5/1973. ఓకే, వీరారెడ్డి. ఇన్షియల్ ఏం వాడుతూ ఉంటారు మీరు? చల్ల, చల్ల. చల్ల పూర్తిగా వాడతారా, సిహెచ్ వాడతారా? రెండు వాడుతుంటారండి. లైన్లో ఉన్నాడు.
ఓకే, మీరు మీ పేరులో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. సిహెచ్ వాడకండి, ఓన్లీ సిహెచ్ వాడకండి. చల్లా వీరారెడ్డి అని వాడండి. వండర్ఫుల్ లైఫ్ అనేది ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. ఎక్కడ కూడా మీకు మిస్టేక్స్ అనేది లేదు. అలాగే డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీకు మిస్టేక్స్ లేవు. ఈ డేట్ ఆఫ్ బర్త్ కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లో ఉంటుంది, కొంతమందికి పేరులో ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఎక్కడ కూడా వీరారెడ్డిలో మిస్టేక్స్ అనేది లేదు. అలాగే చల్లా వీరారెడ్డిలో లేదు. సిహెచ్ వీరారెడ్డిలో మాత్రం మీకు ప్రాబ్లం అనేది ఉంది. సిహెచ్ వీరారెడ్డి ఎక్కడ కూడా వాడద్దు. చల్లా వీరారెడ్డి అని వాడుకోండి, లేదంటే వీరారెడ్డి వాడుకోండి. ఏదైనా కూడా మీకు ప్రాబ్లం లేదు. అలాగే చల్లా వీరారెడ్డి అనే పేరుని డైలీ 62 టైమ్స్ రాయండి, 62 డేస్ రాయండి. మీకు డెవలప్మెంట్ అనేది తొందరగా జరుగుతూ ఉంటుంది. మీకు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చి ఉంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా తొలగిపోవడానికి ఈ పేరుని రాసినట్లయితే మీకు వండర్ఫుల్గా మీకు తొందరగా తొలగిపోవడము, అలాగే ఆర్థికంగా కూడా మీకు ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. ఆర్థికంగా కూడా మీరు చాలా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా, అంటే లక్షల్లో కోట్లలో వెళ్ళిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో. ఇది మీకు ఖచ్చితంగా కరెక్ట్గా అందాలంటే చల్లా వీరారెడ్డి వండర్ఫుల్గా ఉంది. చల్లా వీరారెడ్డి రాసుకోండి. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 6, 8 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 6, 15, 24, అలాగే 8, 17, 26 ఇవి లక్కీ డేట్స్. అలాగే లక్కీ కలర్స్ వచ్చేసి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, బ్లూ కలర్ ఇవి లక్కీ కలర్స్. లక్కీ స్టోన్ వచ్చేసి లాబ్రోడోరైట్ అనే స్టోన్ని రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్కి మోర్ దెన్ 3 క్యారెట్స్, ఇది సిల్వర్లో కానీ గోల్డ్లో కానీ ధరించవచ్చు. అలాగే రుద్రాక్ష, గణపతి రుద్రాక్ష లేదంటే ఏకముఖి రుద్రాక్ష, ఈ రెండింటిలో ఏదైనా ఒకటి రుద్రాక్ష వాడుకోవచ్చు. అలాగే సిగ్నేచర్ వీరారెడ్డి అని వాడండి. చల్లా వీరారెడ్డి వాడద్దు, సిహెచ్ వీరారెడ్డి వాడద్దు. ఓన్లీ వీరారెడ్డి అనేది సిగ్నేచర్ పెట్టాలి. ఎందుకంటే మీకు సిగ్నేచర్ పొడవు ఎక్కువైందంటే మీ యొక్క డబ్బులంతా కూడా ఇతరులకు ఉపయోగపడుతూ ఉంటుంది. అలాగే మీ పేరుని కూడా ఇతరులు ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటాయి. కాబట్టి చల్లా కానీ సిహెచ్ కానీ పెట్టకుండా ఓన్లీ వీరారెడ్డి అనే సిగ్నేచర్ పెట్టండి. అలాగే వాస్తు ప్రకారంగా ఉత్తర దిశ మీకు చాలా చక్కగా ఉంటుంది. ఆల్ ది బెస్ట్ వీరారెడ్డి గారు. ధన్యవాదాలు వీరారెడ్డి గారు కాల్ చేసినందుకు. సార్, ఇక పోనాలజీ అంటే ఏంటి? పోనాలజీ అంటే ఏంటంటే అసలు ఈ యొక్క పేరులో మనం ఇప్పుడు చెప్పాం సిహెచ్ వీరారెడ్డి అని పెట్టకూడదు అని చెప్పేసి. సిహెచ్ వీరారెడ్డి అని పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ హెచ్ఆర్ ఈ పేరులో ఈ డేట్ ఆఫ్ బర్త్కి వచ్చినప్పుడు హెచ్ఆర్ అనేది 18 నెంబర్ వస్తూ ఉంది, అంటే 18వ నెంబర్. అతనికి రిలేషన్షిప్ ఫెయిల్డ్ కావడము, అలాగే డబ్బులు వెళ్ళిపోవడము, ఇలాగ అంటే ఏ ఆల్ఫాబెట్ పక్కన ఏ ఆల్ఫాబెట్ ఉంటుంది అనేది ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అలాగే చల్లా వీరారెడ్డి అనేసరికి అక్కడ ఏఆర్ అనేతోటి ఏతో ఎండ్ అవుతుంది చల్లా అనేది. అలాగే ఆర్తో వీతో స్టార్ట్ అవుతుంది వీరారెడ్డి అనేది. ఇక్కడ విఏ అనేది కాంబినేషన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఈ ఏకి మళ్ళీ రెడ్డి మళ్ళీ చూసుకోవాల్సి ఉంటుంది. ఏఆర్ మళ్ళీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలాగా ప్రతి ఆల్ఫాబెట్ ఏ ఎన్నో నెంబర్గా వస్తూ ఉంది, అంటే చల్లా అన్నప్పుడు ఏ ఎన్నో లెటర్గా వస్తూ ఉంటుంది. అలాగే వీరారెడ్డి అన్నప్పుడు వి ఎన్నో లెటర్గా వస్తూ ఉంటుంది. అలాగే రెడ్డి ఇంకో పేరు స్టార్ట్ అవుతూ ఉంటుంది, అది ఎన్నో లెటర్గా వస్తూ ఉంది. ఇలాగ ప్రతిదీ కూడా లెటర్ ఎన్నో లెటర్గా వస్తూ ఉన్నాయి. ఆ లెటర్ ఈ ఫస్ట్ పేరుకి ఎండింగ్ లెటరు, అలాగే సెకండ్ పేరుకి స్టార్టింగ్ లెటరు, అలాగే ఫస్ట్ పేరుకి ఎండింగ్ లెటరు, అలాగే థర్డ్ పేరుకి స్టార్టింగ్ లెటరు, ఇవన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫస్ట్ లెటర్ మళ్ళీ ఎండింగ్ లెటర్ సి చల్లా, అలాగే వీరారెడ్డి వై, ఇక్కడ వై అలాగే సి ఎండ్ అవుతూ ఉంది, అంటే ఈ లెటర్స్ మళ్ళీ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చల్లా వీరారెడ్డి అంటే మధ్యలో లెటర్. ఇలాగ ప్రతిదీ కూడా లెటర్స్ అన్నీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ ఏ లెటర్ ఉంది దానికి ప్రామాణికంగా తీసుకుంటేనే వాళ్ళకి వైబ్రేషన్ మనకు తెలుస్తూ ఉంటుంది. దాని పరంగా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క వైబ్రేషన్ వల్ల, అంటే నెంబర్ పక్కన పెట్టేస్తే, నెంబర్ గురించి పక్కన పెట్టేస్తే ఈ పొనాలజీ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. పొనాలజీలో మళ్ళీ ఏదైనా స్పెల్లింగ్ యాడ్ చేసినప్పుడు ఎక్కడ యాడ్ చేయాలి, మనం ఆ స్పెల్లింగ్ని ఎక్కడ యాడ్ చేస్తే వాళ్ళకి లైఫ్ అనేది గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది అనేది మనం చూడాలి. అలాగే ఈ యొక్క స్పెల్లింగ్ ఒక దగ్గర పెట్టినప్పుడు దాని నెంబర్ మారిపోతూ ఉంటుంది, ఇంకో దగ్గర పెట్టినప్పుడు ఇంకో నెంబర్ మారిపోతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ చల్లా రెడ్డి వీరా అని పెట్టామనుకోండి, దాంట్లో నెంబర్ సిస్టమ్ మొత్తం మారిపోతూ ఉంటుంది. అలాగే చల్లా వీరారెడ్డి అన్నప్పుడు అది వేరే నెంబర్గా మారు. ఇలాగా ఒక ఆల్ఫాబెట్ ఎన్నో ఆల్ఫాబెట్, అంటే సీరియల్గా మనం లెక్క పెట్టినప్పుడు ఎన్నో ఆల్ఫాబెట్గా వస్తుంది. అప్పుడు ఆ ఆల్ఫాబెట్ ప్రకారంగా దాని నెంబర్ మారిపోతూ ఉంటుంది. ఇది పొనాలజీ సిస్టంలో ఉంటుంది. అలాగే ఇంకొక వైబ్రేషన్, ఒక్కొక్క వైబ్రేషన్ ఎలా ఉంటుందంటే వీరారెడ్డి అన్నప్పుడు ఒక వైబ్రేషన్ ఉంటుంది, రెడ్డి వీరా అన్నప్పుడు వేరే వైబ్రేషన్ ఉంటుంది. ఇలాగా పేర్లు మార్చినప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ అనేది, ఆ అర్థం అనేది మారిపోతూ ఉంటుంది. ఇలాగ ఒక రకరకాలుగా వైబ్రేషన్ని మనము క్యాలిక్యులేట్ చేసి ఆ వైబ్రేషన్ అనేది డేట్ ఆఫ్ బర్త్కి సరిగ్గా సరిపోతుందా లేదా అనేది మనం చూసి ఆ తర్వాత కరెక్షన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, మనం చాలా మంది ద్వారా వింటూ ఉంటాం కదా వాస్తు అనేది బాగాలేదు అని. అసలు వాస్తు అంటే ఏంటో మాకు చెప్పే ముందు కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు సాయి కిరణ్, SAIKIRAN. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి అండి. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 7th June 1996. 7 June 1996. ఓకే, ముద్దు పేర్లు పెట్టేమైనా పిలుస్తారా అండి? అంటే కొంతమంది కిరణ్ అని పిలుస్తారు, కొంతమంది సాయి అని కూడా పిలుస్తారు. ఓకే అండి, సార్తో మాట్లాడండి. ఎక్కువ మంది ఏ పిలుస్తారు, ఏ పేరు పిలుస్తారు? అంటే స్కూల్ మేట్స్ కిరణ్, కాలేజ్ మేట్స్ సాయి,
50 మెంబర్స్ ఎబో అంటే 100 మంది ఉన్నారనుకోండి, 50 మెంబర్స్ ఎబో ఏది పిలుస్తారు ఎక్కువగా? అంటే కిరణే. కిరణే పిలుస్తారు. ఓకే, లైన్లో ఉన్నాడు. కిరణ్ అనే పేరులో మనకు బాంబ్ బ్లాస్ట్ నెంబర్ అనే నెంబర్ వస్తూ ఉంది. కిరణ్ అనే పేరులో మీకు అన్నీ కూడా తలకిందులుగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతిదీ స్టార్ట్ చేయగానే ఆటోమేటిక్గా సక్సెస్ ఉంటుంది, తర్వాత ఈ సక్సెస్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసరికి మంచి డేట్ ఆఫ్ బర్త్, పబ్లిసిటీ డేట్ ఆఫ్ బర్త్, అలాగే కోపం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు ప్లస్ పాయింట్స్ కూడా అవుతూ ఉంటాయి. ఈ కోపం కూడా ప్లస్ పాయింట్ అవుతుంది మీకు. అలాగే కిరణ్ అనే పేరులో KCIRRAN కిరణ్ అనే పేరుని వాడుకోండి. ఈ కిరణ్ అనే పేరుని డైలీ 38 టైమ్స్ రాయండి, 38 డేస్ రాయండి, 2 డేస్ గ్యాప్ చేసి మళ్ళీ కంటిన్యూ చేయండి. ఇలా చేసినట్లయితే వితిన్ 38 డేస్లో మీకు మంచి మార్పు అనేది వస్తూ ఉంటుంది. అలాగే ఫ్యూచర్ గ్రోత్ అనేది, జాబ్ కూడా తొందరగా రావడము, అలాగే కెరియర్లో తొందరగా సెట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా మీకు ప్లస్ ఏంటి అంటే అబ్రాడ్కి వెళ్ళేటువంటి ఛాన్సెస్ అనేది మీకు వండర్ఫుల్గా ఉన్నాయి. అలాగే మీకు లక్కీ నెంబర్స్ వచ్చేసి 7, 2 లక్కీ నెంబర్స్. అలాగే లక్కీ డేట్స్ వచ్చేసి 7, 16, 25, 2, 11, 20, 29 ఇవి లక్కీ డేట్స్. లక్కీ కలర్స్ వచ్చేసి ఎల్లో కలర్, క్రీమ్ కలర్, సిమెంట్ కలర్ ఇవి లక్కీ కలర్స్. అలాగే లక్కీ స్టోన్ వచ్చేసి ఒక చాల్సెడాని అనే స్టోన్ని రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి ఇది మోర్ దెన్ 5 క్యారెట్స్ ఇది ధరించాలి. అలాగే ఒక రుద్రాక్ష, పంచముఖి రుద్రాక్ష ఒకటి మెడలో వేసుకోండి. అలాగే వాస్తు ప్రకారంగా దక్షిణ ఆగ్నేయ దిశ చాలా చక్కగా ఉంటుంది. సాయిని వదిలేయండి, ఓన్లీ కిరణ్ అని వాడుకోండి. సాయి పిలవడం కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే సాయి అనే పేరులో 5-2 కాంబినేషన్ ఉంటుంది, అలాగే 5-3 కాంబినేషన్ ఉంటుంది. ఈ రెండు కాంబినేషన్లు కూడా మంచి కాంబినేషన్లు కావు కాబట్టి ఆ కాంబినేషన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మైనస్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరు దాన్ని పక్కకు తొలగించేసి ఓన్లీ కిరణ్ అని వాడుకోండి. కిరణ్ అని పిలుస్తున్నారు కాబట్టి ఈ కిరణ్ అనేది మొత్తంగా వాడుకోండి. మనం ఇచ్చినటువంటి స్పెల్లింగ్ వాడుకున్నట్లయితే మనం చెప్పినటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు తొందరగా వచ్చేసి అదృష్టవంతంగా మారిపోవడానికి ఈ పేరు మీకు దోహదపడుతూ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. ధన్యవాదాలు కిరణ్ గారు కాల్ చేసినందుకు. అయితే సార్ ఇంతకుముందు వాస్తు గురించి అడిగాను కదా, దాని గురించి చెప్పండి. వాస్తు గురించి, వాస్తు ప్రకారంగా ఇల్లు ఖచ్చితంగా ఉండాల్సిందే. అయితే వాస్తు అనేది మనం ప్లానింగ్ తీసుకొచ్చినట్లయితే మనం ఇంటికి వెళ్ళాం కాబట్టి ఈ వ్యక్తులు ఏంటంటే మన దగ్గర న్యూమరాలజీ కరెక్షన్కి వచ్చినటువంటి వ్యక్తులు వాస్తు ప్లానింగ్ని తీసుకొని మన దగ్గరికి వచ్చినట్లయితే వాళ్ళకి ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, అలాగే మనం చెప్తా ఉన్నాం ప్రతి పేరుకి కూడా ఏ దిశలో బాగుంటుంది, ఏ దిశ నుంచి నడిస్తే బాగుంటుందని చెప్తా ఉన్నాం. ఆ దిశ నుంచి నడిస్తే ఏంటంటే వాళ్ళకి 100% గ్రోత్ అనేది ఉంటుంది. ఇప్పుడు మామూలుగా 4 దిశలు బాగానే ఉంటాయి. అంటే చాలామంది అపోహలు ఎలా ఉంటాయంటే కొంచెం వాస్తు తెలిసి కొంచెం తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఉంటుందంటే తూర్పు ఉత్తరం తప్ప మిగతావన్నీ కరెక్ట్ కాదు, ఓన్లీ తూర్పు కానీ ఉత్తరం కానీ ఈ 2 దిశలు మాత్రమే మంచి దిశలు, అందరికీ ఇవే దిశలు అని చెప్తా ఉంటారు. కానీ అది కరెక్ట్ కాదు. పేర్లను బట్టి ఈ యొక్క పేర్లను బట్టి మనం ఏ దిశలో బాగుంటుంది అనేది, అంటే కొంతమందికి నైరుతి ఈ యొక్క పడమర బాగుంటుంది, కొంతమందికి దక్షిణం బాగుంటుంది, కొంతమందికి తూర్పు బాగుంటుంది, కొంతమందికి ఉత్తరం బాగుంటుంది. అంటే ఒక్కొక్క పేరును బట్టి ఈ దిశలు అనేది మారుతూ ఉంటాయి, వాళ్ళకి అదృష్ట దిశలుగా మారుతూ ఉంటాయి. కొంతమందికి దక్షిణం అనేది చాలా వండర్ఫుల్గా, ఇప్పుడు కిరణ్ అని చెప్పాం, ఈ కిరణ్కి దక్షిణ ఆగ్నేయ దిశ కూడా చాలా చక్కగా ఉంటుంది. ఇలాగా కొంతమందికి దిశలు అనేది ఈ మార్పు అనేది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఓన్లీ దిశలుంటే బాగుంటుందా, లేకపోతే మిగతా వాసంతా సక్రమంగా లేకపోయినా పర్లేదా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ రావచ్చు. ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే వాస్తు ప్రకారంగా ఉంటేనే వాళ్ళకి ఆ యొక్క అదృష్టవంతంగా మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో ఈశాన్య దిశలో బరువులు ఎక్కువగా పెడతా ఉంటారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి. ప్రతి రూమ్లో, అంటే 10 రూమ్లు ఉన్నాయనుకోండి ఒక ఇంట్లో, 10 రూమ్లలో ప్రతి రూమ్లో కూడా ఈశాన్యంలో ఒక గుండు పిన్ను కూడా పెట్టకూడదు. గుండు పిన్ను కూడా అలాగంటారు సార్, మరి అలాగంటారు గురుగారు, మరి ఏంటి అసలు ఈశాన్యంలోనే దేవుని పెడతా ఉన్నాం కదా అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే మొత్తం పూర్తి ఈశాన్యంలో దేవుడి రూమ్ని పెట్టకూడదు, కొంచెం పక్కగా పెట్టాలి. మామూలుగా ఈ రోజుల్లో ఏం చేస్తామంటే వంట రూములో మనము పూజా గదిని పెట్టుకుంటా ఉన్నాం ఒక పక్కకి, దాంట్లో ఏం కాదు, అంటే పూర్తి ఇంటికి ఈశాన్యం కాదు కాబట్టి అలా పెట్టుకోవచ్చు. అలాగే ఈశాన్య దిశలో దేవుని పెట్టినప్పుడు కంప్లీట్గా ఈశాన్య దిశలో దీపాన్ని కూడా పెట్టకూడదు. అంటే ఈశాన్య దిశలో గంగాజలం ఉంటుంది కాబట్టి అక్కడ ఈ యొక్క అగ్నిని వెలిగించకూడదు. కొంచెం పక్కగా అంటే ఆగ్నేయ దిశగా మనం దీపాన్ని వెలిగించినట్లయితే చాలా చక్కగా ఉంటుంది. ఇలా కొన్ని వాస్తు ప్రకారంగా మనము ప్రతిరోజు ఒక్కొక్కటి ట్రిక్స్ అయితే మనం తెలుసుకుందాం. అన్నీ ఒకే రోజు చెప్పాలంటే సమయం సరిపోదు కాబట్టి ఈ ట్రిక్స్ ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఈరోజు రక్షా కవచం గురించి చెప్పండి. ఓకే, ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే ఆర్థిక పరిస్థితులు తారుమారుగా ఉన్నటువంటి వాళ్ళు, అప్పుల్లో ఎక్కువగా కూరుకుపోయినటువంటి వాళ్ళకి మనం రేపు ఏం చేయాలి రక్షా కవచంలో అనేది మనం చెప్తా ఉన్నాం. అయితే రేపు వచ్చేసి చిత్తా నక్షత్రం మంగళవారం వస్తూ ఉంది. రేపు
ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే పుట్టలో పాలు పోయడం, రేపు ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకొని ఆ తర్వాత ఇంటికి వచ్చేసిన తర్వాత రవ్వతో స్వీట్ లడ్డూలు చేసి పిల్లలకు పంచిపెట్టినట్లయితే వాళ్ళకి ఆర్థిక ప్రాబ్లమ్స్ నుంచి ఆటోమేటిక్గా బయటపడడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒకసారి చేస్తే అందరికి తెలిసిపోతుంది. అంటే రేపు చేసినట్లయితే ఖచ్చితంగా అప్పుల్లో నుంచి, ఎంత అప్పులున్నా కూడా అప్పుల్లో నుంచి బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే సార్ రక్షా కవచంలో మాకు విలువైన సమాచారాన్ని అలాగే కాలర్ సమస్యలకు కూడా చక్కటి పరిష్కారాన్ని తెలిపినందుకు ధన్యవాదాలండి. ఈ షోని మళ్ళీ వీక్షించాలనుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూడొచ్చు. పోస్టల్ మరియు VPL సౌకర్యం కలదు. సర్టిఫైడ్ జాతిరత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. అలాగే విదేశీయులకు ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించవలసిన మెయిల్ ID banuchiran@gmail.com. సార్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అలాగే సార్ పర్యటన వివిధాలు వచ్చేసి 23 తిరుపతి అండ్ 24 కర్నూలు. చూసారు కదా, ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. మరో కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాను. నమస్తే.